నమస్తే, నేను వసంత్. వెల్కమ్ టు పాయింట్ బ్లాంక్ టీవీ. మనతో పాటు రాకేష్ గారు ఉన్నారు. మనం మాట్లాడదాం. సార్ నమస్తే సార్, ఎలా ఉన్నారు? నమస్తే, చాలా బాగున్నాను. రాష్ట్ర వ్యాప్తంగా ప్రధానంగా ఒక చర్చ జరుగుతుంది. ఇద్దరు ముఖ్యమంత్రుల కలయిక, వాళ్ళ యొక్క మీటింగ్. ఏం మాట్లాడుకుని ఉంటారు అనుకోవచ్చు? ఏం మాట్లాడుకుంటారు? ఇంతకుముందు ఇద్దరు కూర్చున్న ముఖ్యమంత్రులు ఉల్వచారు గురించి మాట్లాడుకున్నారు, ఇప్పుడు ఏమంటే సాంబార్ గురించి మాట్లాడుకుంటుంటారు. దానికి ఎందుకండి మీటింగ్? పనికి రాకుండా తెలంగాణ ముఖ్యమంత్రి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి పోయి ఒక సమస్య పరిష్కరించకుండా పాత విషయాలు ఏదైనా మాట్లాడుకున్నట్టు, ఆ టెలిఫోన్ ట్యాపింగ్ అవి ఇవి అవన్నీ ఇద్దరికి సంబంధించిన ట్యాపింగ్లు ఉన్నాయి కదా కేసీఆర్ చేసినాయి, దాని గురించి ఏదైనా మాట్లాడుకున్నట్టున్నారు. రాష్ట్రం గురించి, రెండు రాష్ట్రాల క్షేమం కోరుకునే వాళ్ళు ఉంటే అంత సీనియర్ ముఖ్యమంత్రి కావచ్చు, ఇప్పుడు డైనామిక్ ముఖ్యమంత్రి అనుకుంటున్న యనమల రేవంత్ రెడ్డి కావచ్చు, ఒక్క సమస్యను పరిష్కరించినరా? ఎందుకు ఈ దండగమాలి ఖర్చా? తెలంగాణ ప్రజల ఖర్చుతో నిర్మించిన ప్రజాభవన్లో మీరు ఇద్దరు కూర్చున్నమే దండగా. కానీ ఇక్కడ రాష్ట్ర అభివృద్ధి మా ప్రధాన ఎజెండా అని చెప్తున్నారు. అంటే ఎవరికి లేదు తెలంగాణ? నేను అన్నది నిన్న దేని గురించి కూర్చున్నారు? నిన్న రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు దేని గురించి కూర్చున్నారు? ప్రధాన ఎజెండా అంటే ఆ రాష్ట్రంలో ఆ ప్రధాన ఎజెండా ఉంది, ఇక్కడ కూర్చున్నది ఇక్కడ ప్రధాన. నిన్న కూర్చున్న సమస్య ఏంది? 70 సమస్యలు ఉన్నాయి. 70 సమస్యలలో ఒక్క సమస్యను పరిష్కరించినరా? అది ముందు చెప్పమని ఇద్దరు ముఖ్యమంత్రులు. ఏదో పాత కేసుల గురించి ఏమైనా ముచ్చట్లు పెట్టుకున్నట్టు, టెలిఫోన్ ట్యాపింగ్లు ఇంతకుముందు ఇద్దరు ఉన్నాయి కదా, అవన్నీ మరి కేసీఆర్ తీసిన ట్యాపింగ్లు క్యాసెట్ నీ దగ్గర ఉందా నా దగ్గర ఉందా అని మాట్లాడుకున్నట్లు ఇద్దరు ముఖ్యమంత్రులు. వాళ్ళ ఇద్దరు ఉమ్మడి రాజకీయ శత్రువు కేసీఆర్. ఆయన గురించి ఏమైనా చర్చించుండొచ్చా? కావాల్సింది రెండు రాష్ట్రాల తెలుగు ప్రజల క్షేమము, తెలుగు ప్రజల ఐక్యత, తెలుగు ప్రజల అనుబంధాలు, తెలుగు ప్రజల ఆప్యాయతలు. ఇట్లాంటి దుర్మార్గ రాజకీయాలు కాదు మాకు కావాల్సింది. రాష్ట్రాలుగా విడిపోయినా మేము అన్నదమ్ములుగా కలిసి ఉంటాం, అనుబంధాలతో ఉంటాం. మెయిన్ అనేది ఒకటేనండి, ఈ రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రుల ఖర్చు వీళ్ళిద్దరు అకౌంట్లకి వెళ్ళి రికవరీ చేయాలి. చంద్రబాబు నాయుడు పర్సనల్ అకౌంట్లకి రికవరీ చేయాలా, ఈ యనమల రేవంత్ రెడ్డి అకౌంట్లకి వెళ్ళి రికవరీ చేయాలా. రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఇంత పెద్ద హంగామతోని నేషనల్ మీడియా, ఇంటర్నేషనల్ మీడియా కూర్చోబెట్టి భోజనం చేసి బయటికి వెళ్ళిపోవడం ఏందండి? 70 సంవత్సరాల తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఒక్క సమస్యను పరిష్కరించారా? దీన్ని బట్టి ఏమర్థమవుతుంది? వీళ్ళు తెలంగాణ ఆంధ్ర ప్రజల సంక్షేమం గురించి కూర్చోలేదు, ఇలా ఏదో వ్యక్తిగత ఎజెండా ఉంది. పాత కేసులు ఒకరికొకరు తోడుచుకున్నారా, ఏడ్చుకున్నారా లోపల మాకు తెలియదు. దీనివల్ల తెలంగాణ ప్రజలకు, ఆంధ్ర ప్రజలకు ఎటువంటి ఉపయోగం లేదు. తెలంగాణ ప్రజల గొంతుకగా బీజేపీ వాయిస్ ఏంటి అసలు? తెలంగాణ ప్రజల గొంతుకగా బీజేపీ ఒకటేనండి. ఇక్కడున్న ప్రభుత్వాన్ని, అక్కడ ప్రభుత్వం మొన్ననే అసలు ఎందుకంటే 7 నెలల నుంచి ఏదైతుందో ఎటువంటి గ్యారంటీలు అమలు చేయకుండా, అంటే ఒక అబద్ధాల మెట్ల మీద ఈరోజు కులుకుతున్నాడు యనమల రేవంత్ రెడ్డి, కులుకుతున్నారు ఈ సీనియర్ మంత్రులు. 7 నెలలు అయిందండి, రుణమాఫీ లేదు. అప్పుడు పెట్టారా? పెద్ద యాడిచ్చాడు కదా, కండిషన్ సప్లై అని పెట్టలే కదా. మరి ఇప్పుడు ఇది దుర్మార్గ కమిటీలు వేసి 100 కండిషన్లు, ఈ రైతుల నుంచి ఇవి తీసుకుంటున్నాం సలహాలు, మరి అప్పుడు తీసుకోలేదు మేనిఫెస్టో పెట్టేటప్పుడు. ఎవరికి రుణమాఫీ చేయాలి, ఎవరికి రైతు భరోసా ఇవ్వాలి? 1,83,00,000 మంది మహిళలు వెయిట్ చేస్తున్నారు 7 నెలల నుంచి. 2,500 ఎప్పుడు ఇస్తారా మహాలక్ష్మని? ఏమైంది? ఆ మాట మీ నియోజకవర్గాలకు మాత్రం దోసుకొని పోండి. 40,000 కోట్ల ఆదాయం వచ్చింది, సుమారు 30,800 కోట్ల ఆదాయం వచ్చింది, 28,000 కోట్ల అప్పు తెచ్చిండ్రు. 58,000 కోట్లు ఎక్కడ పోయినాయి? తుమ్మల నాగేశ్వరరావు గారు చెప్పండి, ఎక్కడ పోయినాయి? కోమటిరెడ్డి వెంకటరెడ్డి చెప్పు. ఎవరి జేబులలోకి వెళ్తున్నాయి? పంచుకుంటారా సీనియర్ మంత్రులు? 3 జిల్లాలలో పంచుకుంటారా? 30 జిల్లాల తెలంగాణ ప్రజల భవిష్యత్తును తాకట్టు పెట్టిన. కాబట్టి దయచేసి వచ్చేది ప్రజలందరూ మేల్కొనాలి. రీసెంట్గా నిరుద్యోగులు టీఎస్పీఎస్సీ ముట్టడికి వాళ్ళు ముందుకొచ్చారు. అక్కడ ఒక నినాదం అనిపించింది, చలో ఢిల్లీ అయినా వెళ్తామని చెప్పారు. కానీ ఒక ఆడబిడ్డను ట్రోల్ చేస్తూ ఉన్నారు, ప్రజాప్రతినిధులే కొన్ని మాటలు అంటూ ఉన్నారు. ఎట్లా చూడొచ్చు దీన్ని? అసలు ఈ దుర్మార్గులు, ఈ కాంగ్రెస్ వాళ్ళే దుర్మార్గులు. అసలు ఈ తెలంగాణ మీద మొదట ఎవడుకున్నదండి? ఎవడు చచ్చిండు? ఈ రేవంత్ రెడ్డి కుటుంబం వాడు చచ్చిండా? ఈ రాకేష్ రెడ్డి కుటుంబం వచ్చిండా? ఎవడు చచ్చిండు? ఈ రాజకీయ నాయకుల కుటుంబాలలో ఏమైనా చచ్చిండా? వ్యాపారవేత్తల కుటుంబాల్లో ఏమైనా చచ్చిండా? చచ్చిందల్లా నిరుద్యోగ యువత. ఉరివెట్టుకున్నారు, ఊపిర్లు తిన్నారు, ఆత్మతర్పణ చేసినారు. ఈ తెలంగాణ మీద మొదట ఎవరికైనా ఉన్నదంటే ఈ తెలంగాణ నిరుద్యోగ యువతకు. ముఖ్యంగా జనవరి మొదటి వారంలో అసెంబ్లీ సమావేశాలప్పుడు ఇప్పుడున్న ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం క్లియర్గా గవర్నర్ గారి ప్రసంగంలో చెప్పారు, ఫిబ్రవరి 1 నాడు మెగా డిఎస్ చేస్తామని, 6 నెలల్లో 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని. ఇవన్నీ బంద్. ఒకవేళ ఎవరికన్నా ఒక చిత్తశుద్ధి ఉంటే, మొత్తం కాంగ్రెస్ ప్రభుత్వంలో ఒక్కరైనా నిజాయితీపరుడు ఉంటే ముందు 2,50,000 ఉద్యోగాలు భర్తీ చేయండి. ఆ బిడ్డల చిరకాల కోరిక, ఆ బిడ్డలు ఊపిరులు ఊదుకుంటూ ఉంటున్నారు, ఆత్మార్పణలు చేసుకున్న ఆత్మల పైన వెయిట్ చేస్తున్నాయి. ఈ రాష్ట్రం మీద నిరుద్యోగం ఒకటి కోరుకుంటుంది, ఉద్యోగాలు. దయచేసి ఉద్యోగాలు ఇచ్చినాక నేను ఒక ప్రతిపక్ష ఎమ్మెల్యేగా చెప్తున్నా. రెండోది, తెలంగాణ ప్రజల, పేద ప్రజల పక్షాన, నిరుద్యోగ యువత పక్షాన, వాళ్ళ తల్లిదండ్రుల పక్షాన నేను ఒకటి కోరుకుంటున్నాను. ఆ బిడ్డలు చాలా ఇబ్బందులలో ఉన్నారు, ఉద్యోగాలు లేక
ఉరివెట్టుకుంటున్నారు, ఉద్యోగాలు లేక కిడ్నీలు అమ్ముకుంటున్నారు, ఉద్యోగాలు లేక అశోక్ నగర్ వీధులలో సింగిల్ బెడ్రూమ్లలో ఉంటున్నారా. మనకు కార్ల మీద కార్లు వచ్చినాయి, బంగ్లాల మీద బంగ్లాలు వచ్చినాయి, ఏసీ సెక్రటరీలో కూర్చుంటున్నాం. ఎవరికన్నా మానవత్వం ఉంటే, మనిషి అన్నోడు ఉంటే ఈ తెలంగాణ అసెంబ్లీలో ప్రతిపక్షాలు కానీ అధికార పక్షం కానీ ముందుగా యుద్ధ ప్రతిపాదకన అఖిలపక్షం వేసి 2,50,000 ఉద్యోగాలు భర్తీ చేసిన తర్వాతనే తెలంగాణ ప్రభుత్వ పాలన మొదలు కావాలి. రాష్ట్ర వ్యాప్తంగా రైతుల ఆత్మహత్యలు చూస్తూ ఉన్నాం మనం. అసలు ఎట్లా చూడ గతంలో ఎప్పుడూ లేని విధంగా రైతులు ఆత్మహత్యలు చేసుకుంటా ఉన్నారు. ఈ దుర్మార్గుడు అనొచ్చు ఇప్పుడున్న ప్రస్తుత ముఖ్యమంత్రిని. ఈరోజు మళ్ళీ దుర్మార్గులందరినీ చేర్చుకుంటున్నాడు. ఎవడైతే 10 సంవత్సరాలు రాజ కుటుంబం బంటుల్లాగా బానిసలాగా తెలంగాణ ప్రజల మీద అరాచకాలు చేశారు, హత్యా ప్రయత్నాలు చేశారు, హత్యలు చేశారు, అవినీతి చేశారు, వాళ్ళందరినీ ఇప్పుడున్న ప్రస్తుత ముఖ్యమంత్రి అప్పుడు పీసీసీ అధ్యక్షుడు నుండి ఊరు తిరిగి వీధి తిరిగి ఏమని చెప్పాడు? వీళ్ళు దుర్మార్గులు, బందిపోటు దొంగలు, చంబల్లోయ దొంగలు, తెలంగాణ ప్రజల్ని దోచుకుంటున్నారు, మేము రాగానే ప్రజా కోర్టులు పెడతాము, ఇలా శిక్షిస్తాము, రికవరీ చేస్తామన్నాడు. ఇప్పుడు ఏం చేస్తున్నాడు ఈ ముఖ్యమంత్రి? ఏం చేస్తున్నారు సీనియర్ నాయకులు? వచ్చి నుంచి వాణి ఏర్చుకోవాలా, వీని ఏర్చుకోవాలా, లేకపోతే అటు దోపిడీ చేసిన దాంట్లోకి సగం పంచుకోవాలా? సిగ్గు శరం లేని రాజకీయాలు. దివాన్ దాబాకాడ బీడీలు అమ్మినోడు బియ్యాలు ఎట్లా మంచిగా నీకు? బాన్స్వాడ నీ ప్రసంగం ఏంది రేవంత్ రెడ్డి? బాన్స్వాడలో ఏం ప్రసంగించినావు? 3 అంబోతులు తింటున్నాయి బాన్స్వాడ ప్రజలను. ఈరోజు అంబోతు మంచావు ఎట్లయింది నీకు? దానం నాగేందర్ని ఏమన్నావు? పంజగుట్ట చౌరస్తల దివాన్ దాబాకాడ బీడీలు అమ్ముకున్నాడు అన్నావు. ఇవన్నీ నీ రాజకీయ క్యారెక్టర్ చెప్తున్నాయి, నీ రాజకీయాలు చెప్తున్నాయి, దుర్మార్గపు రాజకీయాలు. నీకన్నా వెజిరేట్లు పర్వాలేదు కేసీఆర్, మరి చెప్పు చేశాడు దొర. కానీ నువ్వు ఒక రూపంలో ఒక ఆవు రూపంలో ఉన్న పులివి నువ్వు. ఈరోజు తెలంగాణ రాష్ట్ర రాజకీయాన్ని మొత్తం భ్రష్టు పట్టించాడు. మొత్తం ఎమ్మెల్యేలను కావచ్చు, ఎంపీలను కావచ్చు, మళ్ళీ బందిపోటు దొంగలను చేర్చుకొని మళ్ళీ వీళ్ళు ఏం చేస్తారు? తెలంగాణ ప్రజలను దోచుకున్న ఎమ్మెల్యేలు. అంటే ఈరోజు రేవంత్ రెడ్డి ఆ వాటాలు తీసుకొని ఈరోజు పార్టీ చేర్చుకుంటున్నాడు. తెలంగాణ ప్రజల సంక్షేమం అవసరం లేదు, పేదల సంక్షేమం అవసరం లేదు, రేషన్ కార్డులు అవసరం లేదు, పెన్షన్లు అవసరం లేదు, రుణమాఫీ అవసరం లేదు, కౌలు రైతుల పర్సర్ పడ్డది, ఆటో రిక్షా డ్రైవర్ల పద పడ్డది. తెలంగాణని సర్వనాశనం చేసి ప్రతి ఒక్కడు చంబల్లో దొంగల్లాగా దోసుకుంటున్నారు ఈ రాష్ట్రాన్ని. రైతుల ఆత్మహత్యల వెనుక కొంతమంది నేతలు ఉన్నారు, వాళ్ళని ప్రోత్సహిస్తున్నారని చెప్పేసి అధికార పార్టీకి సంబంధించిన నేతలే చెప్తారు. సిగ్గుపడాలి, ఈ రాష్ట్ర ప్రభుత్వం సిగ్గుపడాలి. లైవ్లలో రైతులు చేస్తున్నారు ఈ దుర్మార్గులు చేసే పనికి. ఆయన లైవ్లో పాపం రైతు, ఖమ్మం రైతు బహిరంగంగా ఏడ్చుకుంటా కన్నీళ్లు పెట్టుకొని ఎవరైతే ఇప్పుడున్న రాష్ట్రంలో అధికార పార్టీలో ఒక మత్తుగా ఉన్నతమైన పదవులు ఉన్నారో వాళ్ళ అనుచరులే మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారని బహిరంగంగా ఆ పురుగుల మందు తాగితే ఆ పాపం ఊరికైనా పోదురా మీకు? మీ ప్రభుత్వానికి ఆ ఖమ్మం రైతు ఉసురు ఓనేవద్దు. తొందరలోనే మీ ప్రభుత్వం కంపల్సరీ పడిపోవడం కానీ మీ రైతుల ఉసురు తగిలి. ఫైనల్లీ బీజేపీ వాయిస్ ఏంటి? ప్రజల పక్షాన బీజేపీ ఎప్పుడు నుంచుంటుందా? అసలు ప్రజల పక్షాన ఉండేది మేము, ముఖ్యంగా తెలంగాణ పేద ప్రజల పక్షాన ఉండేది మేము, హిందువుల పక్షాన ఉండేది మేము. ఎవరుంటారండి? ఈ దేశాన్ని ఈరోజు కాపాడుతున్నాం కావచ్చు, ఈరోజు దేశ అభివృద్ధి కావచ్చు, మొత్తానికి మొత్తం ఈరోజు రాష్ట్రంలో ఏదైనా అభివృద్ధి ఉందంటే కేంద్రం. నిన్నగా మనం ఎవరైతే దగ్గరికి వెళ్ళారండి? నితిన్ గడ్కరీ దగ్గరికి వెళ్ళారు. 25 లక్షలు ఇల్లు ఇవ్వండి అని మా ప్రధానమంత్రి గారిని అడిగారు, మా రక్షణ శాఖ మంత్రి గారు. మేమిస్తేనే గడిచే పొద్దు ఇక్కడ. కాబట్టి బీజేపీ ఒకటే చెప్తున్నాను, ప్రజల గొంతుగా నిలుస్తాం, ప్రజల పక్షాన నిలుస్తాం. తెలంగాణ వీధి గల్లీ లంబాడి తండాల నుంచి గోండు తండాల వరకు, ఎక్కడి నుంచి వరంగల్ నుంచి పడితే ఖమ్మం వరకు ప్రతి గ్రామాన్ని కదులుస్తాం. ఈ దుర్మార్గుల పరిపాలన మీద ఒక ప్రజా వ్యతిరేకత తీసుకొచ్చి మొత్తానికి రానున్న ప్రభుత్వంలో, రాష్ట్ర ప్రభుత్వంలో కాషాయ జెండా ఎగిరేసి, ముఖ్యంగా ఈ 2 రాష్ట్రాల సమస్యలు ఏవైతే 70 ఉన్నాయో 7 రోజులలో మొత్తం కాంప్రమైజ్ చేస్తాం. ఎన్ని రాష్ట్రాలు విడదీసినాం మేము? ఫ్రెండ్లీ ఒక్క రాష్ట్రం సమస్య లేదు. ఛత్తీస్గఢ్, జార్ఖండ్ ఇవన్నీ సమస్యలు లేవే. వీళ్ళకి చేత కానీ ఏమంటారు పదాలు ఇబ్బందిగా ఉంటాయి. బీఆర్ఎస్కి మనుగడ లేదు. సో ఖచ్చితంగా రానున్న కాలంలో మళ్ళీ కాంగ్రెస్ వస్తుంది, బీజేపీకి అంత దూరం రానివ్వమని చెప్తా ఉన్నారు. అది బీఆర్ఎస్ ఉందా అన్నారా? బీఆర్ఎస్ ఉందా? బీఆర్ఎస్ అనేది ఈ రాష్ట్రంలో లేదు. ఫామ్ హౌస్లో పెద్ద ఆయన తాగి పడుకున్నాడు, అల్లుడు కొడుకేమో ఢిల్లీ వీధులలో తిరుగుతున్నారు. ఈ కొన్ని వ్యక్తిగత విషయాలద్దు. మొత్తానికి మొత్తం లాయర్ల చుట్టూ, కోర్టుల చుట్టూ, లేకపోతే దాచుకున్న స్విట్జర్లాండ్ బ్యాంక్ అకౌంట్లలో అందరికి బయటికి తీస్తాం. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఒకవేళ రేవంత్ రెడ్డి కుమ్మక్క అయిండొచ్చు మెగా కృష్ణారెడ్డితోని, లేకపోతే రాజకుటుంబం కేసీఆర్తోని, లేకపోతే ఆ కుటుంబంతో కుమ్మక్క అయినట్టు. ఏమైంది కాళేశ్వరం? ఎటువైంది తెలిపోయిన ట్యాపింగ్? ఎటువైంది డ్రగ్స్ కేసు సినిమా స్టార్లది?
చూస్తున్నావా రేవంత్ రెడ్డి గారు ఆ సినిమా ఏది టెలిఫోన్ ట్యాపింగ్లా ఏ హీరోయిన్ ఏం మాట్లాడిందని ఎంత ఈయన సొంపుగా ఉన్నాయని మాటలు వింటున్నావా? తీసుకురా బహిరంగంగా ఎవరితోని మాట్లాడిండు, ఎవరు ఏ సినిమా హీరోలను బ్లాక్మెయిల్ చేసిండు, ఏ నా కొడుకులు బ్లాక్మెయిల్ చేసిండ్రు. పచ్చడి సంసారాలలో చిచ్చులు పెట్టిన నా కొడుకుల్ని నువ్వు దాస్తావా? దొంగల్ని బందీపోటు దొంగల్లాగా తెలంగాణ ప్రజలను దోచుకున్న ఎమ్మెల్యేలను పార్టీలు వేసుకుంటావా? దమ్ముంటే కాంగ్రెస్కు బహిరంగ సవాల్ విసురుతున్నా. ఒక్కవేళ దమ్ముంటే ఎవరెవరైతే ఎమ్మెల్యేలు వస్తున్నారో రాజీనామా చేసిరండి. ఈరోజు ప్రజాక్షేత్రంలోకి పోదాం. ప్రజాక్షేత్రంలోకి 26 మందా 36 మందా అందరు బై ఎలక్షన్ పెట్టండి. 26 సీట్లు తెలంగాణలో భారతీయ జనతా పార్టీ గెలుచుకుంటాం. ప్రధాన ప్రతిపక్షం 8తో ఇంకొక 25 కలిపి 35 సీట్లను తెలంగాణ ప్రజల ప్రతిపక్ష పార్టీ. రాష్ట్రంలో ఒక వాయిస్ వినిపిస్తుంది, బీజేపీలోకి రావడానికి ఒక 30 మంది ఎమ్మెల్యేలు రెడీగా ఉన్నారు, ఒక మంత్రి కూడా రెడీగా ఉన్నారని చెప్తున్నారు. నిజమేనా? మీకు ఏమైనా టచ్లోకి వచ్చారా? మీరు ఏంటండి మీకు ఇట్లా రాజకీయాలంటే ఈ రకం కాదండి. రాజకీయాలంటే ఈ రకం కాదు. మాది ఒకటి, ఎవరు మా పార్టీలోకి వచ్చినా రాజీనామా చేసి రావాలి. కన్ఫర్మ్ రైట్.